గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ జామెట్రీ గురించి నేర్చుకుందాం. ఓకే, జామెట్రీ గురించి నేర్చుకుందాం. ఇంట్రడక్షన్ ఆఫ్ జామెట్రీ. ఫస్ట్ జామెట్రీ అనే వర్డ్ ఎక్కడి నుండి వచ్చింది ఏంటిది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ జామెట్రీ అనే వర్డ్ జియోమెట్రీ అనేది ఇంగ్లీష్ వర్డ్ ఈజ్ ఇంగ్లీష్ వర్డ్. ఓకే, ఈ వర్డ్ ఎక్కడి నుండి వచ్చిందో నేర్చుకుందాం. ఈ జియోమెట్రీ వర్డ్ derived from two Greek words. నుండి వచ్చింది జామెట్రీ అనేది. ఒకటి ఏంటిది జియో, ఇంకొకటి మీన్స్ మెట్రియా. జియో అంటే ఏంటి? జియో మీన్స్ ఎర్త్, మెట్రియా మీన్స్ మెజర్మెంట్. ఓకే, మెజర్మెంట్. జామెట్రీ అంటే ఏంటి? మొత్తం జామెట్రీ మీన్స్ మెజర్మెంట్ ఆఫ్ ఎర్త్. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ ఎర్త్. ఓకే, ఇక్కడ మనకు జామెట్రీ అనే వర్డ్ ఏంటి, అది ఎక్కడి నుండి వచ్చింది చూసినాం కదా. నెక్స్ట్ ఈ జామెట్రీని ఎవరు రాసిళ్ళు ఏందనేది చూద్దాం. ఓకే, ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరు? ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరు? యూక్లిడ్. ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్ కాబట్టి దీన్ని యూక్లిడియన్ జామెట్రీ అని కూడా పిలుస్తారు. ఓకే, ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్ కాబట్టి ఈ జామెట్రీని ఏమని పిలుస్తారు అంటే యూక్లిడ్ జామెట్రీ అని కూడా పిలుస్తారు. మళ్ళీ మనకు యూక్లిడ్ గురించి యూక్లిడ్ అనే ఒక సైంటిస్ట్ నేమ్ వచ్చింది కదా, ఆయన ఎక్కడ పుట్టిండు అనేది చూద్దాము. యూక్లిడ్ బార్న్ ఎట్ అలెగ్జాండ్రియా అనే నగరంలో పుట్టిండు. ఇది ఎక్కడుంది? అలెగ్జాండ్రియా అనేది ఈజిప్టులో ఉంది. ఓకే, ఈజిప్ట్లో ఉంది. ఓకే, యూక్లిడ్ ఏం చేసిందంటే ఈ జామెట్రీని ఒక లాజికల్ ఆర్డర్గా డిజైన్ చేసిండు అన్నట్టు. ఓకే, యూక్లిడ్ ప్రపోజ్డ్ జామెట్రీ ఇన్ లాజికల్ ఆర్డర్. ఓకే, యూక్లిడ్ జామెట్రీని ఏ విధంగా ప్రపోజ్ చేసిండు? లాజికల్ ఆర్డర్గా ప్రపోజ్ చేసిండు. ఓకే, ఇంకా యూక్లిడ్ రిటర్న్ బుక్ ఏంటిది? యూక్లిడ్ రిటర్న్ బుక్ ఏంటిదంటే ద ఎలిమెంట్స్ అనే బుక్ను రాసిండు. ఓకే, యూక్లిడ్ ఏం రాసిండు? ద ఎలిమెంట్స్ అనే బుక్ను రాసిండు. ఓకే, ఇది ఇంట్రడక్షన్ అన్నట్టు జామెట్రీలోని జామెట్రీ డెఫినేషను, జామెట్రీని ఎవరు డిజైన్ చేసిళ్ళు? యూక్లిడ్ డిజైన్ చేసిండు. అతను ఎక్కడ పుట్టిండు? ఆయన రాసిన బుక్ ఏంటి? ద ఎలిమెంట్స్ బుక్ను రాసిండు. ఇంకేం రాసిండు? యూక్లిడ్ జామెట్రీని ఏ విధంగా రాసిండు? ఒక లాజికల్ ఆర్డర్గా రాసిండు. ఓకే, ఇతను ఇంకా యూక్లిడ్ ఏం చేసిండంటే అన్డిఫైన్డ్ అంటే చాలామంది సైంటిస్టులు చెప్పలేని డెఫినేషన్స్ అన్నీ యూక్లిడ్ అనేది చెప్పిండు అన్నట్టు. అందులో మనం ఫస్ట్ డెఫినేషన్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? పాయింట్. జామెట్రీలో ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? పాయింట్. ఓకే, పాయింట్ యొక్క
డెఫినేషన్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే, పాయింట్ అంటే డెఫినేషన్ ఏంటి? ఒక డాట్ లాగా చూపిస్తాం కదా, దీని ఒక మనం డెఫినేషన్గా ఏం విధంగా రాసుకోవచ్చు అంటే ద స్మాలెస్ట్ పార్ట్ దట్ కెన్ నాట్ బి డివైడెడ్. పాయింట్ అంటే డెఫినేషన్ ఏంటి? ద స్మాలెస్ట్ పార్ట్ that cannot be divided is called point. ఓకే, పాయింట్ని ఏ విధంగా డెఫినేషన్ ఇవ్వచ్చు? ద స్మాలెస్ట్ పార్ట్ అంతకంటే చిన్న పార్ట్ అనేది ఉండదు. దట్ కెనాట్ బి డివైడెడ్, దాన్ని ఇంకా చిన్నగా ఏ విధంగా డివైడ్ చేయడం, అలాంటి వర్డ్ని ఏమంటారంటే పాయింట్ అంటారు. ఓకే, పాయింట్ అంటే దేంతో చూపిస్తాము? మనం డాట్తో చూపిస్తాము. ఇటు పాయింట్కి ఏంటి? ఇట్ హ్యాజ్ నో లెంత్. ఓకే, ఇట్ హ్యాజ్ నో లెంత్, నో బ్రెడ్త్. ఓకే, పాయింట్ని ఏ విధంగా చెప్పి? స్మాలెస్ట్ పార్ట్ దట్ కెనాట్ బి డివైడెడ్ ఈజ్ కాల్డ్ ఏ పాయింట్. ఇట్ హ్యాజ్ నో లెంత్, నో బ్రెడ్త్. ఓకే, పాయింట్కి లెంత్ ఉండదు, బ్రెడ్త్ ఉండదు. ఇంకా దీన్ని ఏ విధంగా డినోట్ చేయొచ్చు? పాయింట్స్ని ఏ విధంగా డినోట్ చేయొచ్చు? డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్లో డినోట్ చేయొచ్చు. ఏ, బి, సి అప్ టు సో ఆన్ లెటర్స్లో మనము డివైడ్ చేయొచ్చు. ఓకే, ఇది పాయింట్ యొక్క డెఫినేషను, పాయింట్ యొక్క వర్డ్స్. ద స్మాలెస్ట్ పార్ట్ దట్ కెన్ నాట్ బి డివైడెడ్ ఈస్ కాల్డ్ ఏ పాయింట్. ఇట్ హ్యాజ్ నో లెంత్, నో బ్రెడ్త్. దీనికి లెంత్ ఉండదు, బ్రెడ్త్ ఉండదు. ఓకే, పాయింట్స్ని ఇంకా ఏ విధంగా డినోట్ చేయొచ్చు? ఏ, బి, సి అని డినోట్ చేయొచ్చు. ఈ పాయింట్ని యూజ్ చేసి మనం నెక్స్ట్ డెఫినేషన్ ఏం రాయొచ్చు అని అంటే లైన్ సెగ్మెంట్ అనే డెఫినేషన్ని రాయొచ్చు. లైన్ సెగ్మెంట్ డెఫినేషన్ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాము. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? ద స్మాలెస్ట్ టూ పాయింట్స్ని తీసుకున్నాం అనుకోను, ఏవైనా రెండు పాయింట్స్ని ఒక ప్లేన్ మీద ఏవైనా రెండు పాయింట్స్ని తీసుకొని ఆ రెండింటిని జాయిన్ చేసినట్టయితే ఈ స్మాలెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఈజ్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. అంటే రెండు పాయింట్స్ని తీసుకుంటే ఆ రెండు పాయింట్స్లో ఉండే డిస్టెన్స్ని ఏమంటారు అంటే లైన్ సెగ్మెంట్ అంటారు. ఓకే, డెఫినేషన్ ఏమని రాయొచ్చు? ద స్మాలెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఆర్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. ఓకే, ఏ విధంగా తీయచ్చు? ఇట్లా ఏ విధంగా తీయచ్చు? ఏవైనా రెండు పాయింట్స్ని తీసుకుంటే ఆ స్మాలెస్ట్ డిస్టెన్స్ని ఏమని తీసుకోవచ్చు? లైన్ సెగ్మెంట్ అనొచ్చు. వీటిని ఇంకే విధంగా డినోట్ చేయొచ్చు? ఏబి అని డినోట్ చేయొచ్చు. ఓకే, లైన్ సెగ్మెంట్ డినోటెడ్ బై ఏబి. ఓకే, ఇంకేం రాయొచ్చు? ఇట్ హ్యాజ్ లెంత్ ఉంటుంది, కానీ ఇది ఏబి అనే షార్టెస్ట్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ లెంత్ అని కూడా అనొచ్చు. ఇట్ హ్యాజ్ నో బ్రెడ్త్, నో హైట్. ఓకే, ఇంకే విధంగా డినోట్ చేయొచ్చు? లైన్ సెగ్మెంట్ని ఏ విధంగా డినోట్ చేయొచ్చు? లైన్ సెగ్మెంట్ డినోటెడ్ బై ఏబి పైన బార్, ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, ఇట్ హ్యాజ్ నో లెంత్, నో బ్రెడ్త్. లైన్ సెగ్మెంట్ని ఏ విధంగా డినోట్ చేయొచ్చు? ఏబి బార్ అని
డినోట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకు పాయింట్ వచ్చింది. పాయింట్ డెఫినేషన్ నుండి లైన్ సెగ్మెంట్ డెఫినేషన్ వచ్చింది. లైన్ సెగ్మెంట్ డెఫినేషన్ నుండి మనం ఇంకా నెక్స్ట్ డెఫినేషన్ ఏమొస్తుంది అంటే రే అనే డెఫినేషన్ వస్తుంది. ఓకే, ఈ రే అనే డెఫినేషన్ ఏ విధంగా డినోట్ చేయొచ్చు అంటే ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని వన్ సైడ్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే దాన్ని ఏమంటారంటే రే అని అంటారు. ఏమంటారు? ద లైన్ సెగ్మెంట్ ఎక్స్టెండెడ్ వన్ సైడ్. లైన్ సెగ్మెంట్ని ఒక సైడ్ ఎక్స్టెండ్ చేసినట్లయితే వన్ సైడ్ ఈజ్ కాల్డ్ రే. ఓకే, రేని ఏ విధంగా రాయొచ్చో చూద్దాము. ఈ విధంగా ఒక లైన్ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏబి అనే లైన్ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఒక సైడ్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తామనేది తెలియదు. ఇన్ఫినైట్ టర్మ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీన్ని ఒక వన్ సైడ్ ఈ లైన్ సెగ్మెంట్ని వన్ సైడ్ ఎక్స్టెండ్ చేసినట్లయితే మనకు వచ్చేదాన్ని ఏమంటారు? రే అని అంటారు. ఓకే, దీన్ని ఏ విధంగా డినోట్ చేయొచ్చు? ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఏబి పైన యారో మార్క్ ఇవ్వచ్చు. ఎందుకంటే వన్ సైడ్ దీనికి మీనింగ్ ఏంటిదంటే వన్ సైడ్ ఏమో ఎండ్ పాయింట్, రేకి వన్ సైడ్ ఎండ్ పాయింట్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఎండ్ పాయింట్ ఉండదు. ఎందుకంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి వన్ సైడ్ అంటే ఎండ్ పాయింట్ ఉండదు. అందుకే యారో మార్క్తోని చూపిస్తాం. ఓకే, దీనికి లెంత్ ఉంటుంది. లెంత్ ఎంత అంటే ఇన్ఫైనైట్. వన్ సైడ్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి దాని లెంత్ ఎంత అనేది పర్టికులర్గా చెప్పలేము. ఓకే, ఏమని రాయొచ్చు? ఇట్ హ్యాజ్ no breadth, no height. దీనికి హైట్ బ్రెడ్త్ అనేది ఉండదు. ఓకే, మనకు పాయింట్ డెఫినేషన్ నుండి లైన్ సెగ్మెంట్ డెఫినేషన్ వచ్చింది. లైన్ సెగ్మెంట్ డెఫినేషన్ నుండి రే డెఫినేషన్ వచ్చింది. మనకి ఈ రే డెఫినేషన్ కాకుండా ఈ లైన్ సెగ్మెంట్ నుండి కూడా మనకు ఇంకో డెఫినేషన్ కూడా వస్తుంది. ఇంకొక డెఫినేషన్ ఏమొస్తుందో చూద్దాం. నెక్స్ట్ మనకు లైన్ సెగ్మెంట్ నుండి స్ట్రెయిట్ లైన్ అనే డెఫినేషన్ వస్తుంది. ఓకే, స్ట్రెయిట్ లైన్ డెఫినేషన్ ఏమొస్తుందంటే మనము ఈ లైన్ సెగ్మెంట్ ఉంది కదా, లైన్ సెగ్మెంట్ని టూ సైడ్స్ ఎక్స్టెండ్ చేసినట్లయితే మనకు వచ్చే డెఫినేషన్ ఏంటి? స్ట్రెయిట్ లైన్ అనే డెఫినేషన్ వస్తుంది. ఏ విధంగా రాసుకోవచ్చు? The line segment extended both sides is called straight line. Okay, దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఏబి అనే లైన్ సెగ్మెంట్ని తీసుకొని దీన్ని మనం ఏ విధంగా చేయొచ్చు? బి సైడ్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఏ సైడ్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళినామంటే ఎంత దూరం ఎక్స్టెండ్ చేయొచ్చు అని దీనికి ఎండ్ పాయింట్ అనేది, స్ట్రెయిట్ లైన్కి ఎండ్ పాయింట్ అనేది ఉండదు. మనకి రేకి ఒక ఎండ్ పాయింట్ ఉంది, వన్ సైడ్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళినాం కదా. స్ట్రెయిట్ లైన్కి అనేది ఎండ్ పాయింట్ అనేది ఉండదు. ఓకే, దీన్ని ఏ విధంగా డినోట్ చేయొచ్చు? స్ట్రెయిట్ లైన్ ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఏబి. ఈ విధంగా డినోట్ చేయొచ్చు. ఈ విధంగా 2 యారోస్ ఇచ్చినామంటే ఎక్స్టెండెడ్ ఇన్ఫినైట్ టైమ్స్ ఆన్ బోత్ సైడ్స్ అని అన్నట్టు. ఓకే, ఇట్ హ్యాజ్ లెంత్ అనేది ఉంటుంది కాబట్టి లెంత్ ఎంత అనేది ఫిక్స్గా ఎంత లెంత్ ఉన్నది అనేది చెప్పలేము. ఓకే, ఏమని రాయొచ్చు? ఇట్ హ్యాజ్, దీనికి కూడా నో బ్రెడ్త్ అండ్ నో హైట్.
ఓకే, ఈరోజు మనము ఇంట్రడక్షన్ ఆఫ్ జామెట్రీ, ఇంకా పాయింట్, లైన్, సెగ్మెంట్, రే అంటే ఏంటి, స్ట్రేట్ లైన్ ఏంటి అంటే డెఫినేషన్స్ గురించి నేర్చుకున్నాం కదా. మిగిలిన ఇంట్రడక్షన్ గురించి రేపు నేర్చుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ మీకు రోజు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.